తెలంగాణలో బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం జరుగుతోంది. కిషన్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి బీజేపీ ముఖ్య నేతలు హాజరయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. అలాగే కేంద్ర పార్టీ నుంచి వచ్చినటువంటి ఆదేశాలు, బూత్ కమిటీల బలోపేతంపై కూడా వ్యూహరచన చేస్తున్నారు. అసెంబ్లీ స్థాయిలో బూత్ కమిటీల సమ్మేళనం, ప్రతి బూత్ లో చేయాల్సిన కార్యక్రమాలపై చర్చించుకుంటున్నారు. యువ, మహిళ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సమ్మేళనాలు పెట్టడంపై కూడా సమాలోచనలు చేస్తున్నారు బీజేపీ నేతలు. బీజేపీ టార్గెట్ 370 ఎంపీ సీట్లు కనుక ప్రతి పోలింగ్ బూత్ లో 370 మందితో బీజేపీకి ఓటు వేయించాలని చెప్పారు. తెలంగాణలో బీజేపీకి సానుకూల వాతావరణం, డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తామని చెప్పారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలవాలి, పోలింగ్ బూత్ల వారీగా కార్యాచరణ రూపొందించుకోవాలి అన్నారు. ప్రతి పోలింగ్ బూత్ కు ఒక ముఖ్య నేతను సమన్వయకర్తగా నియమించాలన్నారు కిషన్ రెడ్డి. తాను కూడా ఒక పోలింగ్ బూత్ కు కోఆర్డినేటర్ గా ఉంటానని చెప్పారు. కాంగ్రెస్ ది అవినీతి చరిత్రని, రాహుల్ గాంధీ ఈ జన్మలో ప్రధాని కారని అన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణలో బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం జరుగుతోంది. దీనికి సంబంధించి లేటెస్ట్ ఇన్పుట్స్ మా ప్రతినిధికి మహేష్ రెడ్డిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మహేష్ రెడ్డి, వచ్చే లోక్సభ ఎన్నికల్లో 370 సీట్లు సాధించాలన్న అధిష్టానం ఆదేశాల మేరకు రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ఎటువంటి వ్యూహాన్ని రచించబోతున్నారు? దేవి, ఈరోజు బీజేపీ వరుసగా మీటింగులు పెట్టుకున్నటువంటి విషయం ఏదైతే ఈరోజు బీజేపీ పార్లమెంట్ అభ్యర్థులతో ఈరోజు ఉదయం నుండి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. ఒక్కొక్కరితో ఇండివిజువల్గా భేటీ అయినటువంటి సునీల్ బన్సాల్, కిషన్ రెడ్డిలు వారి యొక్క అభిప్రాయాన్ని, ఎంపీ అభ్యర్థుల యొక్క అభిప్రాయాన్ని తీసుకున్నారు. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు, క్షేత్రస్థాయిలో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, పార్టీ సంబంధించిన పరంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి, ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, పార్టీ రాష్ట్ర పార్టీ కానీ కేంద్ర పార్టీ కానీ ఏ విధంగా సహకారం అందించాలని చెప్పేసి వారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా కార్యకర్తల యొక్క కోఆర్డినేషన్ ఏ విధంగా ఉంది, సహకారం ఏ విధంగా ఉంది, ఈ అంశాలపైన ఎంపీ అభ్యర్థులతో విడివిడిగా భేటీ అయ్యి వారి యొక్క అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర పదాధికారుల యొక్క సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మాట్లాడారు. ఏదైతే పార్టీ సంబంధించినటువంటి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంపైన ఆయన దిశ నిర్దేశం చేశారు దేవి. అయితే ప్రధానంగా బీజేపీ పోలింగ్ బూత్ వారిగా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మొదటి నుంచి ఒక ఎజెండాగా పెట్టుకున్నటువంటి నేపథ్యం. అందులో భాగంగానే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోలింగ్ బూత్ వారిగానే ఆ బూత్లో ఉన్నటువంటి పరిస్థితులను ఆధారంగా చేసుకొని అందుకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించుకోవాలని చెప్పేసి కూడా బీజేపీ నేతలు రాష్ట్ర పార్టీ పదాధికారులకి దిశానిర్దేశం చేశారు. ఏదైతే బీజేపీ టార్గెట్గా 370 ఎంపీ సీట్లు బీజేపీ గెలవాలి, అదేవిధంగా 400 సీట్లకు పైగా ఎన్డీఏ గెలుచుకోవాలని చెప్పేసి ఏదైతే బీజేపీ కేంద్ర నాయకత్వం టార్గెట్గా పెట్టుకుంటారో ఆ టార్గెట్కి అనుగుణంగా ప్రతి పోలింగ్ బూత్లో కూడా బీజేపీ కొత్తగా 370 మందితో కొత్త ఓట్లు వేయించే విధంగా కార్యాచరణ రూపొందించాలని చెప్పేసి కూడా బీజేపీ మార్గనిర్దేశం చేస్తుంది. ప్రతి పోలింగ్ బూత్లో 370 ఓట్లు కొత్తగా వేయించినట్లయితే ఆ నియోజకవర్గాన్ని కూడా బీజేపీ గెలుచుకునేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచన. అదేవిధంగా ఏదైతే జాతీయ స్థాయిలో 370 ఎంపీ సీట్లు గెలుచుకోవాలనుకుంటున్నటువంటి నేపథ్యంలో పోలింగ్ బూత్లో కూడా 370 ఓట్లను కొత్తగా సాధించాలని చెప్పేసి ఒక టార్గెట్గా పెట్టుకున్నటువంటి నేపథ్యం. ఇందులో భాగంగా వచ్చే నెల ఏప్రిల్ 6వ తేదీన అన్ని పోలింగ్ బూత్లో కూడా బూత్ స్థాయిలో టిఫిన్ బయోటెక్స్ అంటే బ్రేక్ఫాస్ట్ బయోటెక్స్ ఎవరి టిఫిన్ వాళ్ళకి తీసుకొచ్చే సమావేశంలో పాల్గొనాల్సి ఉంటుంది. ఇది ఏప్రిల్ 6వ తేదీన పెట్టాలని చెప్పేసి ఇప్పుడు జరుగుతున్నటువంటి రాష్ట్ర పదాధికారుల సమావేశంలో నిర్ణయించినటువంటి నేపథ్యం. అదేవిధంగా ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకి సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు బీజేపీ వైపుగా ఉన్నటువంటి నేపథ్యంలో డబుల్ డిజిట్ సీట్లను బీజేపీ తెలంగాణలో సాధించబోతుందని చెప్పేసి కూడా కిషన్ రెడ్డి ఈరోజు జరిగినటువంటి సమావేశంలో చెప్పారు. అదేవిధంగా కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చేటువంటి పరిస్థితిలో లేరు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 17 ఎంపీ సీట్లు గెలవాలి, రాహుల్ గాంధీ ప్రధాని కావాలి, ప్రధాని అయితేనే తాము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి చెప్పినటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ జన్మలో ప్రధాని అయ్యేటువంటి అవకాశం లేదు. ముఖ్య నేతను సమన్వయకర్తగా నియమించాలని కిషన్ రెడ్డి డిసైడ్ అయ్యారు. అంటే ఇప్పటికే ఎంపిక చేశారా? ఆ ముఖ్య నేతల లిస్టుని ఏమన్నా ఈ రోజు పదాధికారుల సమావేశంలో రిలీజ్ చేస్తారా? దేవి, మహేష్, ప్రతి పోలింగ్ బూత్ కి ఒక ముఖ్య నేతను సమన్వయకర్తగా నియమించాలంటున్నారు. అట్ ద సేమ్ టైం కిషన్ రెడ్డి కూడా కోఆర్డినేటర్ గా ఒక బూత్ కుంటారంటున్నారు. ఇప్పటికే ఆ ముఖ్య నేతలుగా లిస్ట్ ఏమైనా రిలీజ్ చేస్తారా ఈ రోజు పదాధికారుల సమావేశంలో?
దాదాపుగా తెలంగాణలో 35,000 పోలింగ్ బూత్లు ఉంటాయి. బీజేపీ ఇప్పటివరకు 24,000 పోలింగ్ బూత్ల వరకు వెళ్ళగలిగింది. మిగతా పోలింగ్ బూత్లలో కనీస సమన్వయ కమిటీలను వేసుకోవాలని చెప్పారు. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ ఇప్పటికే ప్రారంభమైంది. దేవి ఇప్పటికీ అంబర్పేటలో సంబంధించినటువంటి ఒక నియోజకవర్గానికి అంబర్పేట నియోజకవర్గంలో ఒక పోలింగ్ బూత్కి కిషన్ రెడ్డి కోఆర్డినేటర్గా ఉంటారని చెప్పేసి ఆయన ప్రకటించినటువంటి నేపథ్యం, దీనికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ ఇప్పుడే ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఏదైతే ఆ మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి నేత అక్కడ ఆ మండలంలో ఏదో ఒక పోలింగ్ బూత్కి కన్వీనర్గా కానీ కోఆర్డినేటర్గా కానీ నియమించాలని చెప్పేసి నిర్ణయించినటువంటి నేపథ్యం, దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ఎప్పటిలోగా ఈ యొక్క మండల సంబంధించినటువంటి నేతలు కానీ జిల్లా స్థాయి నేతలు కానీ కోఆర్డినేటర్గా నియమించాలని దానిపైన ఈరోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క పదాధికారుల మీటింగ్లో టార్గెట్ అంటే ఏప్రిల్ 6న ప్రతి పోలింగ్ బూత్లో టిఫిన్ పేటకు పెట్టాలి కాబట్టి ఆ లోపే ప్రతి పోలింగ్ బూత్లో కోఆర్డినేటర్ల నియామకం పూర్తి కావాలని చెప్పేసి కూడా ఈరోజు జరిగేటువంటి సమావేశాలు ఆదేశించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి కసరత్తు ప్రారంభమైంది. దేవి దీంట్లో పార్టీకి సంబంధించినటువంటి ఒక కమిటీని కూడా పోలింగ్ బూత్లో సంబంధించినటువంటి బలోపేతం కావచ్చు, ఈ కన్వీనర్ల కోఆర్డినేటర్ల సమన్వయకర్తల నియామకానికి సంబంధించి కావచ్చు, బీజేపీ సంబంధించినటువంటి ఒక రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి బీజేపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యులు పార్లమెంటరీ బోర్డు మెంబర్ లక్ష్మణ్ దీనికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని కోఆర్డినేట్ చేస్తున్నటువంటి నేపథ్యం. దీనికి సంబంధించినటువంటి వర్క్ ఎక్కడైతే బీజేపీ సంబంధించినటువంటి పోలింగ్ బూత్లు లేవో అక్కడ కనీసం 5 మందితో ఒక సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి బీజేపీ ఇప్పటికే నిర్ణయించింది. దీనికి సంబంధించినటువంటి సూచనలు కూడా మీద బీజేపీ రాష్ట్ర పదాధికారులకు ఇవ్వనున్నారు. అదేవిధంగా ప్రతి పోలింగ్ బూత్లో ఏదైతే 5 మందితో ఒక కమిటీని వేయడం, అదేవిధంగా ప్రతి పోలింగ్ బూత్ నుండి ఒక 5 మందినితో ప్రతి అసెంబ్లీలో ఒక సమ్మేళనం పోలింగ్ బూత్ కమిటీల సమ్మేళనం కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి బీజేపీ నిర్ణయించడం జరిగింది. అంతేకాకుండా ప్రతి పోలింగ్ బూత్లో కూడా 5 రకాలైనటువంటి కార్యక్రమాలు కావచ్చు, మహిళ, యువ, రైతు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళ యొక్క సమ్మేళనాలు, నవ ఓటర్ల సమ్మేళనాలు, అదేవిధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఆ పోలింగ్ బూత్లో ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వ్యక్తులు అవుతున్నారు వాళ్ళతో కూడా ఒక సమావేశం, అదేవిధంగా లాభార్థులతో ఎవరైతే కేంద్ర ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందారో వాళ్ళతో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి బీజేపీ ప్లాన్ చేస్తుంది. దేవి రైట్.